హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం బెంజమిన్ రీఛార్జబుల్ ఫ్యాన్ టేబుల్ ఫ్యాన్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చూద్దాము. ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేశాను. నాకు వచ్చేసి 3000 రూపీస్ పడుతుంది. సో ఇది యాక్చువల్ అయితే 3500 చేంజ్ ఉంది, బట్ ఆఫర్లో ఉండి 3000 రూపీస్ పడుతుంది. సో బెంజమిన్ రీఛార్జబుల్ ఫ్యాన్ మనకు పవర్ సప్లైతో వితౌట్ పవర్ సప్లై అంటే బ్యాటరీతో రెండింటితో వర్క్ చేస్తుంది. సో ఇందులో 2 మోడల్స్ ఉన్నాయి. నేను ఆర్డర్ చేసిన మోడల్ వచ్చేసి 5912. ఇది వచ్చేసి ఇందులో మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మనం పవర్ బ్యాంక్ లాగా కూడా పనిచేస్తుంది. సో ఇది వచ్చేసి ఓపెన్ బాక్స్ డెలివరీ ఉంది. సో అందుకని ఆల్రెడీ బాక్స్ ఓపెన్ చేసి డెలివరీ పర్సన్ ఆల్రెడీ బాక్స్ ఓపెన్ చేశాడు. సో ఇప్పుడే జస్ట్ నాకు డెలివరీ అయింది. మీరు బాక్స్ని చూసుకోవచ్చు. మిస్టర్ రైట్ బ్రాండ్ ఫస్ట్ ఇది మిస్టర్ రైట్ బై పిగ్గీ ఈజ్ నౌ అని చెప్పి బెంజమిన్ అని ఇచ్చాడు. ఇది వచ్చేసి బ్రాండ్ నేము. ఇందులో మనకు ఫ్యూచర్స్ ఇక్కడ బాక్స్ మీద ఇచ్చాడు. కాపర్ మోటార్, మల్టీ ఫంక్షన్ ప్యానల్, ఆసిలేషన్ కంట్రోల్ లాక్, 6 స్పీడ్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి రీఛార్జబుల్ టేబుల్ ఫ్యాన్ అన్నట్టు. మోడల్ నెంబర్ వచ్చేసి బెన్ 5912. సో ఇది ఫ్రంట్ సైడ్ ఉన్న బాక్స్. ప్యాకింగ్ చూస్తే ఇలా వచ్చింది, వాళ్ళ బ్రాండ్ బాక్స్ వచ్చి ఉంటుంది. సో ఇటు సైడ్ కూడా మొత్తం మంచిగా ప్యాకింగ్ చేసి ఇచ్చాడు. ఇక్కడ మీ స్పెసిఫికేషన్స్ ఇక్కడ మెన్షన్ చేశాడు. 6 volts 4.5 mAh రీఛార్జబుల్ సీల్డ్ బ్యాటరీ అని ఇచ్చాడు. రీఛార్జబుల్ అండ్ పోర్టబుల్ అని. 4 LED లైట్ ల్యాంప్ కూడా ఉంటుంది. USB మొబైల్ ఛార్జర్ కూడా ఉంటుంది. సోలార్ ప్యానల్తో కూడా మనం ఛార్జ్ చేయొచ్చు. 12 volts ఇన్పుట్ సోలార్ ప్యానల్తో కూడా మనం ఛార్జింగ్ చేయొచ్చు. అదేవిధంగా ఛార్జింగ్ టైం వచ్చేసి మనకి 12 hours వరకు పనిచేస్తుంది. ఏసీ మోడ్ అంటే డైరెక్ట్ పవర్ సప్లైతో కూడా మనం ఈ ఫ్యాన్ యూజ్ చేయొచ్చు. డీసీ మోడ్ అంటే అది బ్యాటరీ పవర్ లేనప్పుడు బ్యాటరీతో మనం చేసుకోవచ్చు. కొన్ని కాషన్స్ కూడా ఇచ్చాడు, అంటే ఏమేమి మనం చేయొద్దని కూడా ఇక్కడ ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఇలా 6 కాంపోనెంట్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడ ఇచ్చాడు. సో వచ్చేసి ఫస్ట్ బ్యాక్ గ్రిల్, బిగ్ నట్, బ్లేడ్, లెఫ్ట్ నట్, ఫిక్సింగ్ గ్రిల్, ఫిక్సింగ్ రింగ్, ఫ్రంట్ గ్రిల్ అని చెప్పి 6 కాంపోనెంట్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా ఉన్నాయనేది. సో ఇట్స్ స్పెసిఫికేషన్, కాషియస్ అండ్ మాన్యువల్ అన్నట్టు ఇచ్చాడు. సో మీరు ఇంకా ఇటు సైడ్ బాక్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకు 1 year వారంటీ నుంచి వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు దాని స్పెసిఫికేషన్ కానివ్వండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాడు. సో ఇదండి బాక్స్లో. సో లెట్స్ డూ అన్బాక్స్. సో మీరు బాక్స్లో చూసుకున్నట్లయితే ఇలా ప్యాకింగ్ వచ్చింది. ఫస్ట్ వచ్చేసి మనకి మాన్యువల్ వచ్చింది, ఇన్స్టలేషన్ మాన్యువల్ అని చెప్పి. మాన్యువల్ ఇన్స్టలేషన్ కూడా చాలా సింపుల్గానే ఉంది ప్రాసెస్. నేను అది కూడా మీకు చేసి చూపిస్తాను. సో ఇలా ఉంటుంది మాన్యువల్ తర్వాత మనకి కొన్ని బోన్స్ ఇచ్చాడు. సో ఇందులో చూసుకున్నట్లయితే సో ఇట్లా క్లాత్ బ్యాగ్లో ఇచ్చారు. సో ఇందులో వచ్చేసి మనకు ఒక నట్ ఇచ్చారు, ఛార్జింగ్ కేబుల్ అన్నట్టు. ఇది పవర్ సప్లై కేబుల్ ఇదే, ఛార్జింగ్ కేబుల్ ఇదే. ఒక స్క్రూ డ్రైవర్ ఇచ్చారు. ఈ త్రీ కాంపోనెంట్స్ ఇచ్చాడు. దాని తర్వాత ఇది గ్రిల్ లాక్ అన్నట్టు. ఇది ఫ్యాన్, ఇది మెయిన్ కాంపోనెంట్ మనకు. సో ఫ్యాన్ చూసుకున్నట్లయితే వైట్ కలర్ ఉంది. సో ఇది ప్లాస్టిక్ ఫ్యాన్, క్వాలిటీ అయితే అంత స్ట్రాంగ్ ఏం లేదు. మీరు చూడొచ్చు, ఇది ఒక ప్లాస్టిక్ ఫ్యాన్. సో ఇలా ఉంది క్వాలిటీ వైట్ కలర్లో. సో ఇవి చూసినట్లయితే ఇవి మనకి గ్రిల్స్ అన్నట్టు. మీరు చూడొచ్చు, ఇది బ్యాక్ గ్రిల్, ఇది వచ్చేసి ఫ్రంట్ గ్రిల్. ఫ్రంట్ గ్రిల్లో మనకి బ్రాండింగ్ లోగో ఇచ్చాడు. ఇది వచ్చేసి స్టీల్తో ఉంది అన్నట్టు. స్టీల్తో వైట్ కలర్ కోటింగ్తో ఉంది. ఫ్రంట్ గ్రిల్, బ్యాక్ గ్రిల్ ఇట్లా 2 ఇచ్చాడు. గ్రిల్ క్వాలిటీ బాగానే ఉంది. సో ఇది చూసుకున్నట్లయితే మెయిన్ మోటార్ అండ్ కాంపోనెంట్. సో లోపల ఏం లేదు, జస్ట్ ప్యాకింగ్ థర్మోకోల్ ఉంది. ఇది మీరు చూసుకున్నట్లయితే ఇదే మన మెయిన్ కాంపోనెంట్. ఇది వచ్చేసి 12 inches అన్నట్టు ఇది. సో జస్ట్ వీళ్ళు ప్యాకింగ్లో కూడా వీళ్ళు వచ్చేసి ఇట్లా ఫోల్డ్ చేసి ఇచ్చారు. ఇందులో వైట్ కలర్ ఒకటి అవైలబుల్ ఉంది. సో ఇది ఇలా ఉంది కాంపోనెంట్ చూడొచ్చు.
బ్యాక్ సైడ్ చూసినట్లయితే పవర్ సప్లైది ఇక్కడ ఇచ్చాడు. పవర్ సప్లై ఇచ్చాడు. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా ఉంది మోటార్. ఫ్రంట్ సైడ్ ఇది అన్నట్టు. సో ఇది ఆసిలేషన్ బటన్ అన్నట్టు. ఇన్ కేస్ ఆసిలేషన్ కావాలి అంటే బ్యాక్ సైడ్ మోటార్ ఇలా ఇచ్చాడు. ఇది వచ్చేసి పవర్ సప్లై. కింద ఇక్కడ మనకు బ్యాటరీ ఉంటుంది అన్నట్టు. సో ఇది బ్యాటరీ మనం రిమూవ్ చేసుకొని కూడా మనం కావాలంటే రీప్లేస్ చేసుకోవచ్చు బ్యాటరీ. ఇది 1 year వారంటీ ఉంది మనకి ప్రోడక్ట్ మీద. బ్యాటరీ మీద 6 months ఉన్నట్టుంది. సో ఇది ప్లస్ అండ్ మైనస్ బటన్. ఇది వచ్చేసి స్పీడ్ ఐ థింక్ అనుకుంటున్నా, సబ్జెక్ట్ తెలియదు, ఇదైతే చూడాలి. ఇది పవర్ బటన్, LED బటన్. సో ఇక్కడ చూసినట్లయితే ఇది పవర్ ఆన్ అండ్ ఆఫ్. మీరు చూస్తే గ్రీన్ కలర్ లైట్ వచ్చింది. ఇవి క్లిక్ చేస్తే LED లైట్ పడుతుంది. ఇక్కడ 2 modes ఉన్నాయి ఇందులో. సో ఇది వచ్చేసి ఇది ఛార్జింగ్. ఇక్కడ 12 volts ఛార్జింగ్ ఇక్కడ నుంచి మనం పెట్టుకోవచ్చు. ఇది USB ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఐ థింక్ ఈ ఫ్యాన్ అనుకుంటా. ఇక్కడ చూడొచ్చు మీరు, ఫ్యాన్ ఇది రొటేట్ అవుతుంది. సో నేను ఇంకా ఇన్స్టాల్ చేయలేదు, కంప్లీట్ ఇన్స్టాల్ చేసి చూద్దాము. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు నేను ఆసిలేషన్ ఆన్ చేశాను. ఇది బ్యాటరీ మీద నడుస్తుంది అన్నట్టు. ఇక్కడ చూసినట్లయితే ఇది పవర్ సప్లై, పవర్ ఆన్ అండ్ ఆఫ్ అయింది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇందులో మనకి ప్లస్ ఆర్ మైనస్ బటన్స్ ఇచ్చారు కదా. ఇది వచ్చేసి మన స్పీడ్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడం అన్నట్టు. ఇది వచ్చేసి పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్. ఇది వచ్చేసి LED లైట్, ఇట్లా ఆన్ చేసి LED 2 modes ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఇది ఛార్జింగ్లో ఉందా లేదని చెప్పి లైట్, ఇది పవర్లో ఉందని చెప్పేసి ఇక్కడ మనం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ 12 volts ఛార్జింగ్ సప్లై కూడా ఇచ్చేది, అంటే పవర్ సప్లై ఇవ్వచ్చు, సోలార్తో కూడా ఇవ్వచ్చు. ఇది మన మొబైల్కి కావాలంటే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది బ్యాటరీ మీద రన్ చేస్తుంది. సో మీరు చూడొచ్చు ఎయిర్ అనేది బాగానే డిస్టెన్స్ కవర్ చేస్తుంది. 6 speedలో పెడితే, నార్మల్ 1 or 2 speedలో పెడితే తక్కువగా ఉంది. బ్యాక్ సైడ్ పవర్ సప్లై పెట్టి చూద్దాము, బ్యాటరీ నుంచి తీసుకోవాలి. సో మీరు చూడొచ్చు ఇది వచ్చేసి ఇప్పుడు ఛార్జర్ ఆన్ అయ్యింది. సో ఇది ఛార్జింగ్ కూడా తీసుకుంది. ఇప్పుడు డైరెక్ట్ పవర్ సప్లై పెట్టిన దానికి కొంచెం స్పీడ్గా వస్తుంది ఎయిర్. మేబీ ఇప్పుడే డెలివరీ అయింది కదా, ఛార్జింగ్ మేబీ ఉండకపోయి ఉండొచ్చు. అందుకే కొంచెం స్పీడ్ తక్కువ, అంటే ఎయిర్ ఫ్లో అనేది కొంచెం తక్కువ వచ్చింది. ఇప్పుడైతే బాగా ఎయిర్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇది అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.